ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం లేచి ప్రార్థించారు కదా, యేసుకి థ్యాంక్స్ చెప్పారా? అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు వింటూ ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం కదా. మరి ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం కొరకు మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. మరి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఏమిటో చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కని మాట దేవుడు ఈరోజు వాగ్దానంగా మనకి ఇస్తున్నారు. నీ పనుల భారం నా మీద ఉంచని ప్రభు అంటున్నారు. మీరు అంటున్నారు కదా, అయ్యో ఈ భారం నేను మొయ్యలేకపోతున్నా, ఈ కుటుంబ భారం నేను మొయ్యలేకపోతున్నా, వల్ల కావట్లేదు, ఈ యొక్క ఆర్థిక భారాన్ని నేను మొయ్యలేకపోతున్నా, ఈ రోగాల భారాన్ని మొయ్యలేకపోతున్నా కదా. దీని భారం మొయ్యలేక ఎంతగానో దిగులు పడుతూ కృంగిపోయి నలిగిపోయి వేసారిపోయి ఏం చేయాలో అర్థం కాక నా ఉద్దేశాలు అలాగే ఆగిపోతున్నాయి, ఏమాత్రం ఏది సఫలం అవ్వట్లేదని ఆలోచిస్తున్నా నీతో, కృంగిపోయిన నీతో నీ ప్రభు అంటున్నారు, నీ భారం ఏముంది? ఆ భారం అంతా నా మీద మోపునానా, నేను మోస్తాను, నీ ఉద్దేశాలన్నీ నేను సఫలపరుస్తానని దేవుడు అంటున్నారు. అవును కదా. 430 సంవత్సరాలు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుకున్నాడు. అంత మాత్రమే కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో వారి భారాన్ని మోసాడు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను నా రెక్కల మీద మోసాను. అవును, వారి భారాన్ని అంతా మోసాడు. అదే దేవుడు నీ భారాన్ని కూడా మోస్తాడు. నువ్వు మోయాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నాడు, నాకు అప్పగించు, నేను మోస్తా నీ భారం ఏదైనా అని దేవుడు అన్నాడు. మరి ఆయనకి ఇస్తావా నీ భారం? నీ భారం ఆయన మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమైపోతాయి. ఇప్పటి వరకు ఏ ఉద్దేశాలు జరగకుండా బ్రేక్ అయి ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య అన్నీ సఫలపరచబోతున్నాడు. అందుకే ఈ వాగ్దానం నమ్ముతావా? ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో, నీ భారాలన్నీ తొలగిపోతున్నాయి. మరి ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలు. ఈరోజు మీరు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలయ్యా. నీ పనులు భారం యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు, మమ్మల్ని బలపరిచే వందనాలయ్యా. ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ భారాలు భరించలేక కృంగిపోయి ఉన్నారో ప్రభా, ఎదుగో తండ్రి, వారందరూ నాయన ఈ ఉదయకాలం వారి ప్రతి భారాన్ని అయ్యా నాయన నీకు అప్పగిస్తుండగా వారి భారాలను మోయండి ప్రభా. ఇప్పటి వరకు జరగకుండా ఏ ఉద్దేశాలతో బ్రేక్ అయి ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ వారి జీవితంలో నెరవేర్చండి, సఫలీకృతం చేయమని ప్రార్థిస్తాం అయ్యా. ఆర్థికపరమైన డోర్స్ యేసు నామములో ఓపెన్ అవును గాక, అప్పులు కాడు విరిగిపోవును గాక, రోగాలన్నీ కూడా తొలగిపోవును గాక. ఆ కుటుంబంలో నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి. బిడ్డల స్టడీస్లో ఉన్నత కృప ఇవ్వండి. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేని వరకు బిడ్డలను గ్రహించండి యేసయ్య. అలాగే సొంత గృహాలు లేని వరకు సొంత గృహాలు దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నూతనమైన కార్యాలు వారి జీవితంలో రిలీజ్ అగునుగా, సమృద్ధితో వారు నింపబడుదురుగా యేసయ్య. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.